ఎర్రగుట్ట కాడ పోయి 10 మందిని పెట్టాము, వాళ్ళ ఇంట్లో కాడ పోయి 20 మందిని పెట్టాము, ఆ జాపరపల్లి కాడ 50 మందిని పెట్టాము, మసీద్ కాడ పండి పెట్టాము, ఏమంటారు బీటాలను దింపుతాము, గ్రామ సభ పెట్టాము అని ఆలోచన ఉన్నది. కానీ ఇంట్లో నిన్న 12 గంటల సార్ నీళ్ళు మంచి నీళ్ళు ముట్టకుండా నిజాయితీ నిదార దీక్ష ఆమర నిదాన దీక్ష చేస్తుంటే మీరందరూ మనం చూసుకుంటే పోతున్నారు తప్ప అరే ఎందుకు కూర్చుంటున్నారు అబ్బాయి, మేము కలెక్టర్తో మాట్లాడిస్తాం, ఆర్డీఓతో మాట్లాడిస్తాం, వాళ్ళని గ్రామ సభ కాకుండా వాళ్ళని పిలిపిస్తాం, మీరు ధైర్యంగా ఉండాలని మీరు ఎప్పుడన్నా మీరు ఉదయం సంది మీరు ఉదయం సంది కాలకుండా డ్యూటీ చేస్తారు సార్. ఇప్పటి వరకు మీరు 8 గంటలు అయింది, ఒకసారి వచ్చి మాతో మాట్లాడేలా సిగ్గుశరం తప్పి ఇప్పుడు అంజనేయులన్న నేను తీసుకొని మాట్లాడితే మళ్ళీ మీరు వచ్చి మాతో మాట్లాడుతున్నారు సార్. ఎక్కడున్నది ధర్మం? చర్చలకు ముందుకు మేము మీరు తీసుకోరు కదా సార్. మేమేమంటున్నాం మీ బాధ్యత. మేమేమంటున్నామంటే మేము ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాము. ఇప్పటికే నిన్న 1 గంటల నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటికీ 36 గంటలైనా 32 గంటలైనా 12 గంటలైనా సంబంధం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర మాతోని గ్రామ సభ కాకుండా ఇండివిజువల్ వచ్చి వాళ్ళు వచ్చి మీరు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ మాట మీద కరెక్ట్ ఉన్నామని గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ, స్థానిక ఎమ్మెల్యే నలుగురు వచ్చి తాళ్ళపూర్లో వచ్చి పొద్దుగాల మాట్లాడమని నేను విజ్ఞానం తీసుకొని అంటే అప్పటి వరకు నేను తగ్గే పరిస్థితి లేదు. తగ్గదు, ప్రాణం పోతుంది సార్. ఇంకా మాట 8 ఏళ్ళు బతుకుతాం, ఇంకా 4 ఇంకో 8-10 ఏళ్ళు బతుకుతాం, అంతకు ఎక్కువ బతుకం కదా. అప్పుడు చచ్చే కన్నా ఇప్పుడు వస్తే అరే ఉద్యమం చేసి చచ్చిపోయారా పలానా అని ఇంకా 10 మంది యాడ్ చేసుకుంటారు. ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి బేకార్ శాతం చెయ్యదు. మీకు కూడా తిప్పలే ఉన్నారు సార్. పొద్దుగాల సంది తిరుగుతున్నారు, అన్నం తినకుండా గుట్టలకి వెళ్ళి చెట్లకి వెళ్ళి తిరుగుతున్నారు ఎర్ర టెండర్లా. మిమ్మల్ని చూస్తే కూడా మాకు బాధనే అనిపిస్తుంది. మీరు చేస్తారు మీ పని, వాళ్ళు ఎంఆర్ఓ డ్యూటీ చేసుకుంటున్నారు, కలెక్టర్ డ్యూటీ చేసుకుంటున్నారు, ఆర్డీఓ చేసుకుంటున్నారు, ఎమ్మెల్యే చేసుకుంటారు. వాళ్ళందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు వచ్చారు. చర్చకు వచ్చారు, ఏం వచ్చారో మాకు తెలియదు, మీకు తెలుసుంటారు. ఓన్లీ వాళ్ళు ఏసీలో కొట్లాడుతున్నాం. వ్యక్తిగత గొడవలు అయితే లేవు కదా సార్, మీకు మాకైతే లేవు కదా సార్. అందుకే కదా నేను చెప్తాను దాన్ని కూడా. ఇప్పుడు మేము వచ్చినాం అనుకో, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినాం అన్న ఫీలింగ్ మీద తీసుకుంటాం. మేము సంబంధం లేకుండా వచ్చినా కానీ మీరు అదే తీసుకుంటారు. అందుకని చెప్పేసి మంచిగా మఫ్టీలో తీసుకొని వచ్చి మీతో మాట్లాడి చెప్పింది ఎందుకు వచ్చింది మరి ఆయన మీకు వచ్చింది అందుకనే కదా, పర్పస్ అందుకే కదా. మేము చెప్పేది మా వర్షం చెప్తాను. ఇప్పుడు మేము వచ్చింది ఎందుకు, మీరు మీ హెల్త్ సిక్ అవుతుంది, మీరు కొంచెం మీది ఇది కూడా చూసుకోండి అని చెప్పేసి మీ సెక్యూరిటీ పరంగా వచ్చినాం. ఇప్పుడు బయటికి నుంచి వచ్చేటోళ్ళని ఆపడానికి రీజన్ ఏంటి? వాళ్ళు వస్తారు, మంచిగా వేస్తారు అబ్బాయి చేయండి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి వచ్చేది లేదు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీరు కష్టపడతారు. వాళ్ళ భూములు కావు కదా, మీ భూములు పోతున్నాయి, మీరు కష్టపడతారు, మీరు చేసుకుంటారు కదా. మీ దానికి మేము అందుకనే మేము ఏమన్నా అన్నామా? పొద్దున్న నుంచి వచ్చే అదే మేము అందుకనే సహకరిస్తున్నాం. కానీ గెలిచి బతికి సాధించుకోవాలి కానీ సచ్చి సాధిస్తే ఏమని వస్తుందా? మద్దతు అది నేను అంటున్నా. మద్దతు చెప్పేటోడు నీకు రెచ్చగొట్టేటోడు వాడు రెచ్చగొట్టేటోడు మంచిగా కూర్చుంటాను అంటారు. వాడు చెప్పింది కదా ఇంకొక ఇప్పుడు అంటే ఇందాక నువ్వే కూర్చున్నావు మాకు మెంటాలిటీ ఏంటంటే వినరు. వచ్చేటోడు చెప్తాడు 10 లక్షలు 10 సార్ల విషయాలు చెప్తాడు. చెప్పినప్పుడు మీకు గంట మీద ఉందండి వాడు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకో 10 గంటల దాకా వెళ్ళేవాడు. ఎంత ఓవర్ ఖరాబ్ అవుతుంది. ఆయన కాదు కదా, మీరే అంటారు కదా ఏసీలలో కూర్చునేటోళ్ళు అందరూ సకాలం ఉంటారు, మంచిగా ఉంటుంది. ఇబ్బంది పడేటోళ్ళు మేమే కదా. మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీకోసం మేము వచ్చింది. పొద్దు నుంచి మేము వస్తున్నది కూడా అదే. మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, బతికి సాధించండి, గట్టిగా ఉండి కొట్లాడండి. మేము కొట్లాడొద్దని అంటున్నాము, లీగల్ గా ప్రతి చేసుకోండి అంటున్నాము. మేము వింటలేమా? ఇంత మీరు చెప్పే ప్రతిదీ రిపోర్ట్
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు వెచ్చగొట్టి ఎవరు వచ్చి విద్యార్థులు మాట్లాడవచ్చు, కవిత అవ్వచ్చు, మహేష్ బాబు వచ్చు, లేకపోతే ఇంకో ఆర్టిస్ట్ అవ్వచ్చు, బీసీ సంఘాలు వచ్చు, ఎస్సీ సంఘాలు వచ్చు, మా ఎస్ఐఎస్సీ సిపిఎం సిపిఐ వచ్చు, కాంగ్రెస్ వచ్చు, బీజేపీ వస్తే వెళ్ళిపోవడానికి మాకు రాష్ట్ర ప్రాణాలు ఉంది. వాళ్ళు ఇచ్చే మద్దతు వాళ్ళు ఇచ్చే మద్దతు తీసుకుంటాం బరాబర్. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే 10 మంది సహకారం కావాలి, మాకు భూములు కావాలంటే కూడా 10 మంది సహకారం కావాలి. కాబట్టి వాళ్ళని మేము తీసుకుంటాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళు 10 ధర్నాలు చేస్తారు. ఏ ధర్నా తప్పు చేసారని చెప్పు మనం వస్తున్నాం. గవర్నమెంట్ తప్పు చేస్తే వాళ్ళు అడగనికున్నారు కాబట్టి అడుగుతున్నారు. తప్పేమున్నారు అలా తప్పు చేస్తున్నారు అడుగుతున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు తప్పు చేస్తుందని చెప్పి